హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 34 అలాగే 35 ఈ 2 పేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్లో మనం కారక ప్రత్యయ్, విభక్తి ప్రత్యయాలు అంటాం తెలుగులో. మనం ఈ విభక్తి ప్రత్యయాలు నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. మరి ఈ సిరీస్లో ఇప్పటికే చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీరు అవి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్లో ప్లే లిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా పంపిస్తాం. మీరు అన్ని వీడియోస్ లైన్లో చూస్తూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు. అలాగే మన స్పోకెన్ హిందీ బుక్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. స్టార్ట్ చేద్దాం. మరి ప్రతి భాషలోనూ ఇద్దరు వ్యక్తులు లేదా ఒక వ్యక్తి లేదా వస్తువులకు మధ్యలో ఉండే సంబంధాన్ని తెలిపే పదాలు ఉంటాయి. వీటిని కారక ప్రత్యయ అంటారు. వీటిని ఏమంటారు? కారక ప్రత్యయ అంటారు. ఇవి చాలా ముఖ్యమైన పదాలు కాబట్టి వీటి గురించి చాలా శ్రద్ధగా నేర్చుకోండి. ముందుగా ఈ కారక ప్రత్యయాలు ఏమి ఉన్నాయి అని చూసినట్టయితే చూడండి. కా కే కీ, చూడండి ఏంటిది? కా కే కీ అనే ఈ 3 పదాలు ఉన్నాయి. చూడండి, కా కే కీ, ఈ మూడిటికి అర్థం ఏంటి అని అడిగితే యొక్క అని అర్థం వస్తుంది అనమాట. ఏంటది? కా కే కీ, వీటికి అర్థం ఏంటి? యొక్క అని అర్థం వస్తుంది. అంటే ఒకే పదానికి 3 పదాలు ఉన్నాయి చూసారా? ఒకే తెలుగు పదానికి 3 హిందీ పదాలు ఉన్నాయి. వీటిని ఎక్కడ ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ అలానే చూడండి, కేలియే. కేలియే అంటే అర్థం ఏంటి? కొరకు. కొరకు లేదా కోసం అంటాం కదా. నా కోసం, నీ కోసం, అతని కోసం, ఆమె కోసం, నా కొరకు, నీ కొరకు, అతని కొరకు, ఆమె కొరకు, ఇలా చెప్పేటప్పుడు కేలియే, కొరకు అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? పైన కాకేకి అంటే అర్థం ఏంటి? యొక్క అని, నా యొక్క, నీ యొక్క, వాళ్ళ యొక్క, వీళ్ళ యొక్క, ఇలా చెప్తాం. అలాగే నెక్స్ట్ నీ, ను, కీకు అంటే నన్ను, నాకు, నిన్ను, నీకు, వాళ్ళని, వాళ్ళకి, ఇలా చెప్పేటప్పుడు కో అనే ప్రత్యయాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అంటే నాకు, నీకు, నన్ను, నిన్ను, ఇలా. నెక్స్ట్ అలాగే తో, నుండి, వలన, కంటే, ద్వారా. తో, నుండి, వలన, కంటే, ద్వారా, ఇవి చెప్పేటప్పుడు చూడండి సే అనే పదాన్ని ఉపయోగిస్తాం మనం. సే అంటే అర్థం ఏంటి? తో, నుండి, వలన, కంటే, ద్వారా అనే అర్థాల్లో మనం సేని తీసుకుంటాం అనమాట. అంటే నాతో, నీతో, అతనితో, ఆమెతో, అతని వలన, ఆమె వలన, వాళ్ళ వలన, ఇలా వాళ్ళ నుండి, అతని నుండి, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా తెలుగులో. సో వీటన్నిటికీ కూడా మనం సే అనేది యూజ్ చేస్తాం. అలాగే మనం ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, అంటే సర్వనామం చెప్పుకునే క్లాస్లో చెప్పుకున్నాం. మే విశాఖపట్నం సే, మే విశాఖపట్నం సే హూ అంటే నేను విశాఖపట్నం నుండి అని చెప్పడానికి మనం సే అనేది యూజ్ చేసాం కదా. సో అలాగే తో, నుండి, వలన, కంటే, ద్వారా అనే అర్థాల్లో మనం సేను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? ఒకే పదానికి ఇన్ని అర్థాలుంటే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం ఒక సెంటెన్స్లో అనేది మనకు ముందు వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మే అంటే అర్థం ఏంటంటే లో అని అర్థం వస్తుంది. మే అంటే లో అని అర్థం వస్తుంది. హైదరాబాద్ మే, ఘర్ మే, ఇలా మే, లో. ఉస్మే దానిలో, ఇస్మే దీనిలో, ఇలా మే అనేది యూజ్ చేస్తే లో అనే అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, పర్ అంటే పైన. దానిపైన, దీనిపైన, నా పైన, నీ పైన, ఇలా చెప్పేటప్పుడు పర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. పర్ అంటే పై లేదా పైన అని అర్థం వస్తుంది. అలాగే ఈ పర్కి వివిధ అర్థాలు వస్తాయి. చూడండి, మే గర్ పర్ హూ అంటే నేను ఇంటి వద్ద ఉన్నాను అనే అర్థం కూడా వస్తుందన్నమాట. పైన, మీద, వద్ద. దీనికే మళ్ళీ మనకి మీద అనే అర్థం కూడా వస్తుంది. పైన, మీద, వద్ద అనే 3 అర్థాలు వస్తాయి. సో దీని సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మే గర్ పర్ హూ అంటే నేను ఇంటి పైన ఉన్నానని కాదు, నేను ఇంటి వద్ద ఉన్నానని. అర్థమైందా? సో ఇలా. క్లియర్. మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను నేను. సో చూడండి ఒకసారి, మనకి ప్రత్యయాలు ఉన్నాయి. ఏంటవి? కాకేకి అంటే యొక్క, కేలియే అంటే కొరకు లేదా కోసం, కో అంటే నీ, ను, కీకు, అలాగే సే అంటే తో, నుండి, వలన, కంటే, ద్వారా, మే అంటే లో, పర్ అంటే పైన, మీద లేదా వద్ద అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? వెరీ నైస్. పైన ఇచ్చిన ప్రత్యయాలు ఏదైనా ఒక నామవాచకం అంటే ఏంటి? ఒక మనిషి పేరు లేదా వస్తువు పేరుని మనం నామవాచకం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? మనం నౌన్ అంటాం. నామవాచకాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? నౌన్ అంటాం. నౌన్.
ఓకే, ఏదైనా నౌన్ ఒక పేరు ప్రక్కన పేరుకు జోడించినట్టయితే ప్రక్కన ఎటువంటి మార్పులు లేకుండా నేరుగా వీటిని జోడించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఒక పేరు ప్రక్కన యాడ్ చేసినట్టయితే వీటిని ఎటువంటి చేంజెస్ లేకుండా అలాగే యూజ్ చేసేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చిరంజీవి అని ఒక పేరు తీసుకుంటున్నాను నేను. చిరంజీవి కా, చిరంజీవి యొక్క, చిరంజీవి కే, చిరంజీవి యొక్క, చిరంజీవికి, చిరంజీవి యొక్క. ఓకే, అంటే చిరంజీవి యొక్క అని చెప్పడానికి చిరంజీవి కా, చిరంజీవికే, చిరంజీవికి ఇలా మనం చెప్పచ్చు. ఓకే, అలాగే చిరంజీవిని లేదా చిరంజీవికి, ఓకే, చిరంజీవిని పిలువు, చిరంజీవికి ఇవ్వు అని చెప్పాలనుకున్నప్పుడు చిరంజీవి కో అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? కో అంటే నీ, అలాగే కీ అని అర్థం వస్తుంది అనమాట. చిరంజీవిని, చిరంజీవికి ఇలాంటి అర్థాల్లో మనం యూజ్ చేయొచ్చు. చిరంజీవి కో. అలాగే చిరంజీవి సే అంటే చిరంజీవితో, చిరంజీవి వలన, చిరంజీవి కంటే, చిరంజీవి ద్వారా. ఓకే, ఇక్కడ చిరంజీవి అనేది ఒక పేరు, ఒక మనిషి పేరు. సో దట్ మనం ఏం చేయొచ్చు దానికి, చిరంజీవి కా అంటే చిరంజీవి యొక్క, ఓకే, చిరంజీవి కే, చిరంజీవికి అంటే చిరంజీవి యొక్క, చిరంజీవి సే చిరంజీవితో, చిరంజీవి వలన, చిరంజీవి నుండి, చిరంజీవి కంటే ఇలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ మనం నేర్చుకున్న ప్రత్యయాల్ని ఈ పేరు ప్రక్కన యాడ్ చేస్తున్నాం అనమాట. అలాగే చిరంజీవి మే, చిరంజీవిలో, చిరంజీవి పర్, చిరంజీవి పైన. చూసారా, చిరంజీవి పర్, చిరంజీవి పైన. అలాగే ఘర్ ఉందనుకోండి, గర్కా, గర్కే, గర్కి అంటే అర్థం ఏంటి, ఇంటి యొక్క అని అర్థం వస్తుంది అనమాట. ఘర్కా, ఘర్కే, ఘర్కి. ఘర్ అనేది ఒక పేరు కదా. అలాగే ఘర్ కో అన్నారనుకోండి, ఇంటికి, ఇంటిని అనే అర్థం వస్తుందన్నమాట. అలాగే ఘర్ పర్ అంటే ఇంటి పైన అని అర్థం వస్తుంది, ఇంటి వద్ద అని అర్థం వస్తుంది. అలాగే ఘర్ మే అంటే ఇంటిలో, ఘర్ సే అంటే ఇంటి నుండి. అర్థమైందా మీకు? సో ఇలా మనం ఒక పేరు ప్రక్కన ఈ ప్రత్యయాలను యాడ్ చేసినట్టయితే అవి ఎటువంటి మార్పులు చెందకుండా అలాగే మనం చెప్తూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో రామ్ కా, రామ్ యొక్క, సీతా కా, సీత యొక్క, ఇలా మనం చెప్పచ్చు. క్లియర్? సో నెక్స్ట్ పైన ఇచ్చినట్లుగా చిరంజీవి లేదా ఇల్లు అనే పేర్ల ప్రక్కన ప్రత్యయాలను అలాగే జోడించాము. పేర్లు ప్రక్కన చాలా సులువుగా ప్రత్యయాలను జోడించగలము అని మీకు అర్థమైంది. ఓకే, సో ఇలా ప్రత్యయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రత్యయాలు కంపల్సరీ మీరు బై హార్ట్ చేయాలి. ఓకే, నేర్చుకోవాలి కంపల్సరీ. సో వీటిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సర్వనామాలకి యాడ్ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో సర్వనామాలకు వెళ్ళే ముందు ఏం చేద్దామంటే ఈ సెషన్లో ఒకవేళ మనం ఎవరికైనా కూడా మనల్ని మనం పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటాం, మన గురించి మనం ఎలా చెప్తాం అనేది జస్ట్ అంటే ఈ లెసన్స్కి ఏం సంబంధం లేదు, ఇది సెపరేట్గా కాంప్లిమెంటరీగా ఇచ్చిందనమాట. కాబట్టి చూద్దాం ఒకసారి. నా పేరు అని మీ పేరు మీరు చెప్పాలనుకోండి, మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా మీ పేరు మీరు చెప్పాలనుకున్నప్పుడు మేరా నామ్ అని చెప్తారనమాట. అర్థమైందా? మేరా నామ్ డాష్ హై. ఇక్కడ ఈ బ్లాంక్లో మీరు మీ పేరు ఫిల్ చేస్తారు. నా పేరు నేను చెప్పేటప్పుడు మేరా నామ్ కృష్ణారెడ్డి హై, నా పేరు కృష్ణారెడ్డి అయి ఉన్నది. ఓకే, మే డాష్ సాల్ కా హూँ, సాల్ అంటే సంవత్సరాలు అన్నమాట. నేను ఇన్ని సంవత్సరాల వాడిని అని మీరు చెప్పాలనుకున్నప్పుడు మే 30 साल का हूँ, మే 35 साल का हूँ. ఓకే, మే 40 साल का हूँ అంటే నేను 40 సంవత్సరాల వాడిని, నేను 32 సంవత్సరాల వాడిని, నేను 35 సంవత్సరాల వాడిని. ఇలా మీరు ఇష్టం, మీరు ఏదైనా కూడా మీ ఏజ్ని అక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట. అదే మీరు లేడీ అనుకోండి, మీరు ఏమి యూజ్ చేస్తారంటే మే డాష్ సాల్ కీ హూ, ఇక్కడ కా బదులు కీ యూజ్ చేస్తారనమాట. ఏం యూజ్ చేస్తారు? కా బదులు ఇక్కడ కీ ప్లేస్ చేస్తారు. మే డాష్ సాల్ కీ హూ అని చెప్తారనమాట. ఓకే, ఈ బ్లాంక్లో మీకు ఎన్ని సంవత్సరాలో ఆ సంవత్సరాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. మే 35 साल का हूँ, మే 35 साल की हूँ, నేను 35 సంవత్సరాల వాడిని, నేను 35 సంవత్సరాలు ఆమెను. ఓకే, నాకు 35 సంవత్సరాలు. ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? అలాగే చూడండి, నేను డాష్ సే హూ,
అంటే నేను ఇక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చాను అని చెప్పాలనుకున్నప్పుడు మే వైజాగ్ సే హూँ, మే వైజాగ్ సే హూँ, మే హైదరాబాద్ సే హూँ అంటే నేను వైజాగ్ నుండి, నేను హైదరాబాద్ నుండి ఇలా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి, మే డాష్ హూँ అంటే నేను మే టీచర్ హూँ, ఓకే, మే డాక్టర్ హూँ, మే లాయర్ హూँ, ఇలా మే డాష్ హూँ అంటే నేను మనం ఎవరో మనం చెప్తాం అనమాట. ఓకే, అలాగే చూడండి, నేను ఇలా పనిచేస్తున్నాను, అలా పనిచేస్తున్నాను, నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నాను, నేను ఒక మేనేజర్గా పనిచేస్తున్నాను అలా చెప్పాలనుకున్నప్పుడు మే ఏక్ మేనేజర్ కే తౌర్ పర్ కామ్ కర్ రహా హూँ, మే ఏక్ మేనేజర్ కే తౌర్ పర్ కామ్ కర్ రహా హూँ నేను మేనేజర్గా పనిచేస్తున్నాను, నేను ఒక మేనేజర్గా పనిచేస్తున్నాను. మే ఏక్ టీచర్ కే తౌర్ పర్ కామ్ కర్ రహా హూँ నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను. మే ఏక్ డాక్టర్ కే తౌర్ పర్ కామ్ కర్ రహా హూँ నేను ఒక డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇలా మనం ఎలా ఏ పని చేస్తున్నామో చెప్పాలనుకున్నప్పుడు తౌర్ పర్ అనేది యూజ్ చేస్తాం. తౌర్ పర్ అంటే అర్థం ఏంటంటే గా అని అర్థం వస్తుంది అనమాట. అలా ఇలా అని చెప్పేటప్పుడు ఈ విధంగా మనం చెప్తాం. అలాగే నేను మ్యారీడ్ అని చెప్పాలనుకున్నప్పుడు మే షాదీశుదా హూँ, మే షాదీశుదా హూँ ఇలా చెప్తాను. మే షాదీశుదా అంటే అర్థం ఏంటి? పెళ్ళి వివాహితుడిని, వివాహితురాల్ని అని చెప్పాలనుకున్నప్పుడు మే షాదీశుదా హూँ. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. మేరీ షాదీ హో గయి ఇలా కూడా చెప్పొచ్చు. మేరీ షాదీ హో గయి, నాకు పెళ్ళి అయిపోయింది. మేరీ షాదీ హో గయి అంటే నాకు పెళ్ళి అయిపోయింది. షాదీ అంటే పెళ్ళి, హో గయి అయిపోయింది. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో టైప్ చేయండి. అలాగే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు నాకు 2 పిల్లలు, ఓకే, లేకపోతే మీకు ఎంతమంది పిల్లలు, ఇలా మనం క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం, ఆన్సర్ చెప్తూ ఉంటాం కదా. సో ఇవి కూడా మీరు ట్రై చేయండి. ఒకసారి కామెంట్స్లో మీరు టైప్ చేసి పంపించండి. లేదు ఒక పేపర్ మీద రాసి చూసుకోండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మాత్రం ఆ డౌట్స్ని మీరు కామెంట్స్లో టైప్ చేయండి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు అని అడగడానికి హిందీలో ఎలా అడుగుతారు, నాకు 2 పిల్లలు అని చెప్పాలనుకుంటే హిందీలో ఎలా చెప్తారు. ఓకే, సో ఇలా ఏదైనా జనరల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, వాటిని మీరు హిందీలో ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా రాకపోతే మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో టైప్ చేయండి, నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకేనా? సో ఇలా చక్కగా మీరు హిందీ నేర్చుకోవడానికి మన వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి మీకు. ఒక ఆర్డర్లో మీరు వీడియోస్ అన్ని చూడాలనుకున్నట్టయితే, బిగినర్ లెవెల్ నుంచి ఒక ఆర్డర్లో మీరు వీడియోస్ అన్ని చూడాలనుకున్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి ప్లేలిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేయండి. నేను మీకు ఆ లిస్ట్ అంతా కూడా వాట్సాప్ చేస్తాను. సో దట్ మీరు చక్కగా బేసిక్స్ నుంచి కూడా హిందీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అలా నేర్చుకోవడానికి మన స్పోకెన్ హిందీ బుక్ ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు. ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ఓకే, తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట. ఓకే, సో బుక్ ఆర్డర్ ఇవ్వడానికి, అలాగే ఒకవేళ మీకు ఇంకా మా సపోర్ట్ కావాలి, మీ అంతటి మీరు కానీ నేర్చుకోలేకపోతున్నారు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అనుకున్నప్పుడు మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా, బుక్స్ పర్చేజ్ చేయాలనుకున్నా, లేదా మీకు ఏదైనా సజెషన్స్ కావాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, హిందీ ఎలా నేర్చుకోవాలి అంటే సజెషన్స్ కావాలనుకున్నా కూడా మీరు పైన నెంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. సో మేము నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం, బుక్స్ రాసి ఉన్నాం ఆల్రెడీ. సో వాటిలో మీకు ఏది బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేసి మీరు హిందీ నేర్చుకోవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మేము హెల్ప్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.